పూరా లోకల్. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగులకి ఎప్పటి నుంచో బకాయిలు చెల్లించట్లేదని చెప్పేసి ఎప్పటి నుంచో ధర్నాలు చేపట్టడం జరిగింది. అలాగే ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లం అనేది నడుస్తున్నాయి. సో ప్రస్తుతం మనతో పాటు కూడా కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. ఈరోజు ప్రెస్ క్లబ్కి వచ్చి వాళ్ళ ఆవేదన మళ్ళీ వ్యక్తం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఏం చేస్తారు మీరు? మేము గవర్నమెంట్ ఎంప్లాయీ 33 ఏళ్ళ సర్వీస్ చేసినాము. నేను ఇప్పుడు రిటైర్డ్ అయ్యి 5 months అయింది. 5 months నుంచి మాకు ఒక బెనిఫిట్ కూడా రాలేదు. ఇప్పుడు మేము రిటైర్డ్ అయ్యి మా ఇదిలో మా ఆరోగ్యాలు బాగాలేక మేము ఇళ్ళల్లో కూర్చోవాల్సి వస్తుంది. మా డబ్బులు మాకు ఇవ్వకుండా మీరు బడ్జెట్ లేదు అంటే బడ్జెట్ లేనిది మనకు తెలంగాణ వచ్చి ఎన్నో ఏంటి విధులు ఉన్నాయి మనకి. ఇన్ని కోట్లు వస్తుంది మనకి. కోట్లు వచ్చినప్పుడు ఇంత ట్యాక్స్ వస్తుంది. ఆంధ్ర ఉన్నప్పుడు అప్పుడు డెవలపర్ లేకుండే, అప్పుడే అందరం మంచిగా ఉన్నాం. ఇప్పుడు మన తెలంగాణ సపరేట్ అయినప్పుడు మనకి ఇన్ని కోట్లు వచ్చినప్పుడు ఇంత కంపెనీలు డెవలప్ అయినాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు మస్తు ఉన్నాయి, అన్ని దగ్గర నుంచి ట్యాక్స్ వస్తుంది. ఇన్ని కోట్లు ట్యాక్స్ వచ్చినాక మా బడ్జెట్ లేదని నువ్వు ఎలా అంటావు? ఒక సీఎం అయ్యి నువ్వు పరిపాలించేటప్పుడు నువ్వే అలా మాట్లాడితే మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలి? నువ్వు పిచ్చిగా మాట్లాడితే మాకు కూడా పిచ్చిగా వస్తాయి. నన్ను కోసుకున్నా పర్వాలేదు, ఒక్క పైసా రాదండి. అలా ఎలా అంటావు? అలా ఎలా అంటారు? మరి మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు నీకు చెప్పుకుంటాము, నువ్వు మోడీకి చెప్పుకోవాలి. నువ్వే పిచ్చోళ్ళలాగా అందరూ వాళ్ళ దగ్గర పోయి వీళ్ళ దగ్గర మీరంతా ఒక గుమ్ముగుడి మా పబ్లిక్ని పిచ్చోళ్ళని చేస్తారా? డబ్బులు లేవా అని నీకు ఎలా నోరు వచ్చింది? మాకేమన్నా నీ పథకాలు ఏమైనా ఇస్తున్నావా? చెప్పు. ఎంప్లాయీస్కి ఏమైనా పథకాలు పెట్టినావా? మా డబ్బులు మాకు ఎంప్లాయీస్కి ఏం పథకాలు ఇస్తలేవు. నువ్వు పథకాల పేరు చెప్పి మా డబ్బులన్నీ తింటున్నావు ఎందుకు? వాళ్ళకి ఇచ్చిందో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, పథకాలు మా కూడా ఏం వస్తలేవు అని. అందరి పేర్లు చెప్పి మా డబ్బులు మీరే తింటున్నారు, పథకాల డబ్బులు మీరే తింటున్నారు. ఇక మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలి? సీఎం అని నిన్ను ఎందుకు ఎన్నుకున్నాం? సీఎం మరి ఎవరు మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలి? సెక్రటేరియట్లోనే నువ్వున్న డిపార్ట్మెంట్లోనే 15% అడిగితే మరి మేము ఎవరు చెప్పుకోవాలి మా ప్రాబ్లం? సెక్రటేరియట్ ఉన్నది ఎందుకు? ఆయన కేసీఆర్ మంచి ఉన్న సెక్రటేరియట్ని అంతా తీసుకుపోయి అంత నాశనం చేసి ఆయన కొంచెం ఇది అయిపోయిండు. మంచిగా ఉన్న బిల్డింగ్ అయితే మంచిగా ఉండే కదా. మీ పదవుల కోసం మీ పేరు కోసం కోట్లు కుమ్మరిచ్చి ఇది చేసి మరి అవి చేసినావు కరెక్టే. ఇప్పుడు మాకు రావాలి కదా. మీ ఇంటి నుంచి ఇప్పుడు 6 months అవుతుంది రావలేవు. ఒక బెనిఫిట్ ఒక 2 నెలలు 3 నెలల లోపల రావాలి. అసలు ఇన్నేళ్ళ నుంచి లేనిది ఇప్పుడు మన బంగారు తెలంగాణ అన్నప్పుడు ఇంకా బంగారం కన్నా ఎక్కువనే ఉండాలి కదా. ప్లాటినం కావాలి ఇప్పుడు మనది. బంగారు తెలంగాణ అన్నప్పుడు ఏమైందా బంగారు తెలంగాణ? ఎందుకు మింగేస్తున్నారు? మీ జోబులు నింపుకొని ఎన్ని రోజులు రేపు చచ్చిపెట్టం నువ్వు తీసుకొని పోతావా? అంత కోట్ల డబ్బు సంపాదించింది. ఇప్పుడు పరిపాలన మంచి ఉంటేనే రేపు 2సారి నువ్వు వస్తావు. నువ్వు ఎవరమైనా పైకి తీసుకెళ్తామా? ఉన్న డబ్బు ఇప్పుడు నువ్వు ప్రజల పరిపాలన చేస్తేనే కదా ఎంత తింటావు. నీ కడుపులో ఎంత పడుతున్నా అంత తిన్ను. మరి అదే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్లని మిస్ ఇండియా ప్రోగ్రాంలని ఇవన్నీ కండక్ట్ చేసి ఇవన్నీ దేనికోసం? ఇంకా నువ్వేం చిన్న పిల్లడువా? అవన్నీ ఇంకా మిస్ ఇండియా నువ్వు ఫుట్బాల్ ఆడేది నీకు అవసరమా? నీ ఇండివిజువల్ నువ్వు ఒక్కడికే సీఎం, నీ ఫ్యామిలీకి కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి సీఎం అయ్యే అమ్మాయి మొత్తం ఇది అయిపోయింది. ఇప్పుడు నీ ఫ్యామిలీకి నువ్వు సీఎం ఇవ్వనా? మా అందరికి కావాలి. మరి ఏం దానిపైన ఖర్చు పెట్టినప్పుడు మీకు లేవని మరి దానికి ఎట్లా డబ్బులు బడ్జెట్ ఎట్లా వచ్చింది? మోడీ ఏమన్నా ఇచ్చిందా దానికి సపరేట్గా? మాకు ఇచ్చిన డబ్బులు మీరు అన్నిటికీ వాడుకొని నువ్వు ఫుట్బాల్ ఎట్లా ఆడతావు? ఇంతమంది పబ్లిక్ 30 మంది చచ్చిపోయినారు రిటైర్మెంట్ వాళ్ళు. నీకు మిస్ వాళ్ళు అవసరమా? ఎంత వచ్చిన డబ్బు? ఇప్పుడు మనకి ఏదైనా వస్తేనే కదా మిస్ వరల్డ్. నీకు ఎంత డబ్బు వచ్చింది? అది నువ్వు గవర్నమెంట్కి పెట్టాలి కదా. మరి ఆ డబ్బు ఏమైంది? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కారు రేసింగ్ ఇది అది పెట్టి అప్పుడు గవర్నమెంట్ డబ్బే ఖర్చు పెట్టుకుంటారు కానీ వచ్చిన డబ్బు అయితే గవర్నమెంట్కి చూపిస్తలేదు. మరి మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి గవర్నమెంట్ డబ్బు వాడుకుంటారు, మా పేదోళ్ళ డబ్బు వాడుకుంటారు, మాకు ఇవ్వరా? మాకు చాలా బాగుంది. మా ఉసురు మీకు ఎలా తగులుతుందో తెలియదు కానీ ఇక మళ్ళీసారి వచ్చేటట్టు లేవు. వాడు కేసీఆర్ తిని వాడు రాకుండా పోయిండు. మీరు అందరూ డబ్బు సంపాదించారు. అప్పుడు వచ్చినాయి. ఇక ఆయన బట్టలే ఈయన నడుస్తుండే కదా. అప్పుడు మాకు 3 ఏళ్ళని సర్వీస్ ఇచ్చిండు కేసీఆర్.
3 ఏళ్ళు సర్వీస్ చేస్తే మేము సచ్చినట్టు కింద మీద పడుకుంటే వర్క్ అయితే చేస్తేనే కదా మాకు జీతం వచ్చింది. అయితే ఆడు 3 ఏళ్ళు పెంచిందని చెప్పేసి నువ్వు మా డబ్బులు మింగుతావా? అంతే కదా మరి. మేము 3 ఏళ్ళు పెంచారు కదా, 3 ఏళ్ళు పెంచినంటే మేము పెంచమన్నామా? మాకు 58 చాలన్నాము. ఆ బడ్జెట్ లేదని ఏం చేసుకుంటో ఏం నాశనం అయిందో. మాకు తెలంగాణ భాష ఎలా ఉంటుందో మాకు కూడా అలాగే మాటలు వస్తున్నాయి. మీరు నేర్పించిన మాటలే అంతే కదా. ఇప్పుడు మీరు నేర్పించిన మీరు నన్ను కోసుకుంటూ కూడా 1 పైసా రాదన్నప్పుడు ఇప్పుడు నువ్వు నేర్పించిన భాషనే కదా ఇది. ఇప్పుడు మా కూడా అలాగే నేర్పిస్తున్నాను. నన్ను కోసుకున్నా రాదన్నప్పుడు ఇప్పుడు మేము కూడా మీరే డిపార్ట్మెంట్లో పనిచేస్తారు? కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 24 జూలైలో రిటైర్డ్ అయినా. ఇప్పటి వరకు నాకు ఒక్కటే ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది, లేకపోతే రాలేదు. ఇంకా అప్పటి నుంచి ఈ తిరుగుడే మాకు. ఎన్ని మంత్స్ అన్నారు? 24 జూలై 24 1.5 ఇయర్ అయిపోయింది. ఇప్పటి వరకు రాలేదు అది బడ్జెట్. పెన్షన్ ఒక్కటి వస్తుంది అంతే, ఇనఫ్. ఇంకా ప్రభుత్వం నుంచి ఏమీ ఒక్క నా ఇన్స్టాల్మెంట్ ఒక్కటి వచ్చింది సెటిల్మెంట్, అంతకన్నా ఇంకేం రాలేదు మేడం. ఇంకా నాకు 25 lakhs రావాలా? రాలేదు. ఇంకా తిరుగుడే ఉంది నాకు. మరి ఇంకెప్పటి నుంచో మీ పోరాటం ఎలా నడుస్తూనే ఉంది? రిటైర్మెంట్ ఉద్యోగులు ఇంకెప్పటి వరకు నడుస్తుంది అనిపిస్తుంది? మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది? ఎవరితో న్యాయం జరుగుతా కూడా రూట్ లేదు మేడం మాకు. తెలుసులే, ఎవరిని పట్టుకున్నా వేస్ట్ అవుతుంది. అది ప్రాబ్లం. ఇంకా తిరిగి చాలా అయిపోయింది. మేమే చేసామా, మస్తు చేసాం, అది కాలేదు. ఇంకా ఎవరు అసలు స్పందించట్లేదు. అది సంగతి. మరి రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిస్ ఇండియా ప్రోగ్రామ్ పెడుతున్నారు, గ్లోబల్ సమ్మిట్లు, ఇవన్నీ మంచి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి అంటున్నారు. వస్తున్నాయి కదా, మరి ఎక్కడ పోతున్నాయి తెలియట్లేదు మేడం మాకు. ఇస్తున్నామంటారు, పోతున్నామంటారు, కానీ ఏం లేదు మేడం. ఇది తెలియని వాళ్ళకి అసలు బాగా వస్తున్నాయి అంటారు, కానీ మా వరకు అయితే ఏం లేవు మేడం. అసలు మా ఎంప్లాయీస్ అయితే 1.5 year అయిపోయింది. మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 300 కోట్లు ఎంతో కానీ కేటాయిస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఎక్కడ కేటాయించి ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతుంది ఫండ్, అదేం తెలియట్లేదు. అంటే ఈ ప్రభుత్వంలోనేనా? అంతకు ముందు కూడా మీకు ఎట్లా ఇచ్చారు మేడం? అంతకుముందు ఇచ్చారు, అంతకుముందు ఇప్పుడే ఉంది అప్పుడు ఇచ్చారు. ఇప్పుడే లేదు ఇంకనుకోండి. 24 నుంచి లేదనుకోండి. 24 జూలై నుంచి ఇంకేం లేదు, అస్సలుగా లేవు. ఇక మరి ఎవరు రికమెండేషన్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయేమో మేడం. ఇలా మాలాంటి వాళ్ళకి అయితే ఏం లేదు. ఏమంటున్నారు అసలు? ఇంకా తెలియదు, ఫండే లేదు గవర్నమెంట్ దగ్గర, బడ్జెటే లేదు, అంతే. నువ్వు ఎవరు తిరుగు, బడ్జెటే లేదు మా దగ్గర. బడ్జెట్ లేదు, ఎప్పుడు వస్తే తెలియదు, అంతే.